మన తండ్రి అయినటువంటి దేవునికి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వింటున్నటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరులు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము ఈనాటి ఈ క్రైస్తవ సమాజంలో మనం తరచుగా ఎదుర్కొనే ఒకటువంటి ప్రశ్న ఏమిటనంటే, ఒక వాక్యంలో కొద్దిగా పరిజ్ఞానం పొందినవారు, దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకున్నవారు, వారి యొక్క మదిలో వచ్చేటువంటి ఒక ఆలోచన ఏంటంటే, పాత నిబంధన క్రొత్త నిబంధనకి మధ్యన తేడా ఉన్నదా లేదా, ఒకవేళ ఉన్నచో పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆజ్ఞలను, విధి విధానాలను, కట్టడలను యేసుక్రీస్తు వారు తన యొక్క శరీరం నందు, యేసుక్రీస్తు వారు నందు దేవుడు కొట్టివేయబడ్డాడు కదా, కొట్టివేశాడు కదా ధర్మశాస్త్ర ఆజ్ఞలను, విధి విధానాలను, కట్టడలను. మరి ఈనాటికి కూడా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని ఆజ్ఞలను, లేదంటే కొన్ని పారంపర్య చర్యలను ఈనాటికి కూడా క్రైస్తవ సమాజం ఎందుకు పాటిస్తుంది అనే ఒక ఆలోచన, ఏ యొక్క వాక్యపరమైనటువంటి పరిజ్ఞానము కొద్దిగా ఉన్నా సరే, దేవుని యొక్క సంకల్పాన్ని, ఆయన యొక్క ప్రణాళికను ఆలోచించే వారైతే సరే, వారికి ఖచ్చితంగా ఈ యొక్క ఆలోచన వస్తుంది, ఈ యొక్క ప్రశ్న తలెత్తుతుంది వారు. చూద్దాం అసలు ధర్మశాస్త్రం అంటే ఏమిటి, కొట్టివేయబడిందా లేదా, నూతన నిబంధన అంటే ఏమిటి, యేసుక్రీస్తు వారి నందు కొట్టివేయబడినటువంటి ధర్మశాస్త్రంలో పాటించవలసిన వాటి ఏమిటి, పాటించలేనటువంటి వాటి ఏంటి, ఇవన్నీ మాట్లాడుకునే ముందు అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు ధర్మశాస్త్రం అంటే ఏమిటి? 19వ అధ్యాయము లేవీకాండము 1-2 వచనాల్లో, లేవీకాండము 19వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. మీరు 1-2 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడని యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుని యొక్క కుమారులైనటువంటి వారందరూ కూడా ఎలా ఉండాలనుకున్నాడు అంటే, ఆయన పరిశుద్ధులే ఉండాలనుకున్నాడు. మనం కూడా అంతే కదండి. మన తండ్రి ఎంత ఉన్నతమైనటువంటి పొజిషన్లో కనుక సమాజంలో ఉంటే, బిడ్డలుగా ఉన్నవారు కూడా అదే పొజిషన్లోకి ఆటోమేటిక్గా తీసుకెళ్లాలని తండ్రి అనుకుంటాడు, వారి కుటుంబం అనుకుంటుంది. ఒకవేళ అలా లేకపోతే కూడా సమాజం కూడా ఏమంటుందంటే, ఎందుకే మీ తండ్రి పేరు చెడగొడుతున్నావు, ఎందుకే మీ తాతగారి పేరు చెడగొడుతున్నావు, ఎందుకే మీ కుటుంబం పేరు చెడగొడుతున్నావు అని అంటారు. కుమారుడు ఎలా ఉండాలంటే తండ్రికి తగినట్టుగా ఉండాలి. కుమారుడు ఎలా ఉండాలంటే తండ్రి యొక్క ఔన్నత్యానికి, తండ్రి యొక్క సమాజంలో ఉన్నటువంటి గౌరవానికి తగినట్టుగా బిడ్డలు ప్రవర్తించాలి. దేవుడు కూడా అదే అనుకున్నాడు, నేను పరిశుద్ధులు కనుక నా కుమారులుగా ఉండాలనుకుంటున్నటువంటి మీరు అందరూ కూడా ఎలా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. అలా పరిశుద్ధులుగా ఉండడానికి నేను ఒక రూల్స్ పెడుతున్నాను, సెట్ ఆఫ్ రూల్స్ పెడుతున్నాను. ఇది కనుక మీరు పాటిస్తే ఎలా ఉంటారు, మీరు పరిశుద్ధులుగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. పరిశుద్ధులుగా ఉండే అవకాశం ఖచ్చితంగా మనకుంది. మనకు డౌట్ రావచ్చు, అబ్రహాం గారు కానీ, అంటే ధర్మశాస్త్రానికి ముందున్నటువంటి, మోషే ధర్మశాస్త్రానికి ముందున్నటువంటి అబ్రహాం గారు కానీ, ఇస్సాక్ గారు కానీ, యాకోబు గారు కానీ, లేదంటే యోబు గారు కానీ, వీరందరూ కూడా పరిశుద్ధులు కాదా మనకు డౌట్ వస్తుంది. ఖచ్చితంగా పరిశుద్ధులే. ఖచ్చితంగా దేవుని యొక్క విధి విధానాలు, ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి బ్రతికిన వారే, దేవుని యొక్క మాట చొప్పున, ఆయన యొక్క సంకల్పం చొప్పున, ప్రణాళిక చొప్పున నడుచుకున్న వారే. కానీ ఆ సమయంలో దేవుని యొక్క ఆజ్ఞలు కానీ, విధి విధానాలు కానీ ఇండివిజువల్, అవి అంటే వ్యక్తిగతమైనటువంటి ఆచరణలు ఇచ్చాడనమాట, వ్యక్తిగతమైనటువంటి రూల్స్ ఇచ్చాడనమాట. ఆనాడున అబ్రహాం గారి కుటుంబానికి కానీ, యోబు గారి యొక్క కుటుంబానికి కానీ, ఇస్సాకు యాకోబుల యొక్క కుటుంబాలకు కానీ, ఆదాము యొక్క కుటుంబానికి కానీ, వారి కుటుంబాలు చొప్పున వారికి రూల్స్ ఇచ్చాడు. కానీ ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చినప్పటికీ, మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చినప్పటికి కానీ, దేవుడు మోషేకి బయలుపరిచినటువంటి పాత నిబంధనలకు వచ్చినప్పటికి కానీ ఏమని చేశాడంటే, సర్వ సమాజానికి, నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడంటే, చూద్దాం ఒకసారి. నిర్గమము 19వ అధ్యాయము 5వ వచనము. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడుచుకునేట్లా మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యమగును. మీరు కనుక నా ఆజ్ఞలను, నా విధి విధానాలను, నా యొక్క కట్టడలను మీరు అనుసరించి నడుచుకునే ఎడల మీరు నాకు స్వకీయ సంపాద్యమగును సమస్త దేశంలో.
ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఒక సమాజానికి రూల్ ఇచ్చాడు, ఒక సమాజానికి సెట్ ఆఫ్ రూల్స్ ఇచ్చేశాడు అనమాట. సమాజం ఎలా బ్రతికితే దాని యొక్క బిడ్డలుగా ఉంటారో, సమాజం ఏ విధంగా నడుచుకుంటే తన బిడ్డలుగా స్వీకరించబడతారో, ఎలా బ్రతుకుతే పరిశుద్ధులుగా ఎంచబడతారో, పవిత్రులుగా తీర్చిదిద్దబడతారో అని దేవుడు ఏం చేశాడంటే తన యొక్క ఆలోచన చెప్పున ఏం చేశాడంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్, అదే మన పాత నిబంధన అని మాట్లాడుకుంటున్నాము, ధర్మశాస్త్రం అని మనం మాట్లాడుకుంటున్నాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒకసారి చూడండి. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకే నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడను విధులను జ్ఞాపకము చేసుకున్నాడు. నా సేవకుడైనటువంటి మోషేకు నేను ఏం చేశాను? ఆజ్ఞాపించాను. నా యొక్క విధి విధానాలను, కట్టడలను, ఆజ్ఞలను నేను మోషేకు ఆజ్ఞాపించాను. అవి మీరు ఏం చేయండి? శ్రద్ధగా పాటించండి, ఆలోచన చేయండి. వాటిలో మీరు ఆలోచన చేసి బ్రతుకుతూ జీవిస్తూ నా బిడ్డలుగా మీరు స్వీకరించబడండి, నా బిడ్డలుగా మీరు ఎంచబడండి, పరిశుద్ధులుగా పవిత్రులుగా మీరు స్వీకరించబడండి అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు అంటే దేవుడు తన బిడ్డలుగా స్వీకరించుకోవడానికి. ఎవరికి ఇచ్చాడంటే మోషేకు దేవుడు ఇచ్చున్నాడు ధర్మశాస్త్రాన్ని, విధి విధానాల్ని. ఎవరికి ఇచ్చున్నాడు అంటే ఇశ్రాయేలు యొక్క సమాజానికి, ఇశ్రాయేలు యొక్క జనాంగానికి ఇచ్చున్నాడు. ఎందుకు ఇచ్చున్నాడు అంటే స్వకీయ సంపాద్యం అవడానికి, దేవుని యొక్క సొత్తు అవడానికి, దేవుని యొక్క జనాంగంగా, పరిశుద్ధ జనాంగంగా పిలువబడ్డానికి ఏం చేశాడు దేవుడు అంటే సెట్ ఆఫ్ రూల్స్ని మోషే ద్వారా ప్రజలకు అందించాడు. మరుసటి వీడియోలో అసలు దేవుడు అందించినటువంటి యొక్క ధర్మశాస్త్రం గురించి ఈనాటి క్రైస్తవ సమాజం ఏ విధంగా ఆలోచిస్తుంది, అనుసరిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాము. శ్రద్ధమైన మీ అందరూ కూడా ప్రభునామములో వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను.